మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ తమ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు అనేక రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, తమ హాస్పిటల్లో ఉచిత వైద్యం అందిస్తున్న విషయం అందరికీ తెలుసునని, 2000 మంది చదువుతున్న తమ యూనివర్సిటీలో 22 మంది విద్యార్థులు డిటెండ్ అయ్యారని, యూనివర్సిటీకి వచ్చిన మైనంపల్లి గుండాయిజం చేయడం, సిబ్బందిపై దాడి చేసి మంచి వాతావరణాన్ని భగ్నం చేసి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం, రాజకీయ ముసుగులో దౌర్జన్యం చేయడం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. మొత్తం ఫ్రీ ఇవ్వాలండి ఆయన, అప్పుడు మనం చూస్తాం. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఏదున్నా కూడా అండ్ మూడో విషయం సార్, ఏదున్నా వి ఫాలో. ఇప్పుడు జేఎన్టీయూలో ఏం పాలసీ ఉందో అదే పాలసీ మన మల్లారెడ్డిలో ఉంది. మన ఫ్యాకల్టీ గురించి కానీ అంతా పర్ఫెక్ట్ గా ఉంది. ఏదైనా వచ్చి ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు యూనివర్సిటీలో వచ్చి స్టూడెంట్స్ రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. అది మాకు మంచిగా అనిపిస్తలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ లో ఒక పద్ధతి, ఒక సిస్టమ్ ఉంటుంది. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డౌట్, ఒకవేళ ఈ 22 మెంబర్స్ కి ఒక డౌట్ ఉంటే, లేకపోతే స్టూడెంట్స్ కి అయినా లేకపోతే వేరే స్టూడెంట్స్ కి ఏదైనా కంప్లైంట్ ఉంటే, దే క్యాన్ రైట్ ఆర్ దే క్యాన్ ఆస్క్ ద అథారిటీస్, అంటే స్టేట్ గవర్నమెంట్ లో ఉండే రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఇస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక రిప్రజెంటేషన్ వెళ్తే దే కెన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్. దే కెన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్, దే కెన్ ఆస్క్ ఫర్ అ పర్సనల్ హియరింగ్. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగొచ్చు, మమ్మల్ని దాని డీటెయిల్ అడగొచ్చు, వీఆర్ ఆన్సర్ దే. బట్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదో పాలిటికల్ అజెండా చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పిచ్చేసి, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. అండ్ ఇట్లాంటి డిటైన్ చేసేది ఒకటే యూనివర్సిటీ కాదండి, దేర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్. ఒకవేళ ఇక్కడికి రావాలని ఆయనకి అంత స్టూడెంట్స్ మీద చాలా ఆయనకి ఇది ఉంటే, ఒకవేళ స్టూడెంట్స్ గురించి ఆయనకి అంటే ఇంత కేరింగ్ అట్లాంటి ఫీలింగ్ ఉంటే, యూ షుడ్ గో టు అదర్. ఎక్కడెక్కడ డిటైన్ చేస్తున్నారో అన్ని దగ్గర పోయి ఇట్లాంటి, అంటే ఈ సిచ్యువేషన్ ఈ రోజు ఏం జరిగిందో ఆ విషయం చేయమని. ఏదైనా కాగల, రేపు కొట్లాటలు ఏదైనా అయితే మనకే బ్యాడ్ నేమ్ కదా. సో దట్స్ రీజన్ బౌన్సర్ పెట్టడం. అండ్ ఇంకోటి, ఎక్కడ కూడా బౌన్సర్స్ పెడితే అది చెడు అని రూల్ లేదు. ఇట్ ఇస్ ఫర్ దేర్ సెక్యూరిటీ, నాట్ ఫర్ అవర్స్. మల్లారెడ్డి యూనివర్సిటీకి దాంట్లో చదువుతున్న స్టూడెంట్ కి మధ్యలో రాజకీయం ఎంటర్ అయిందని మీ భావన? అంటే మీరే కరెక్ట్ చెప్పాలి. పొద్దున అయిన విషయాలు అంటే పొద్దున మాట్లాడిన విషయాలు రాజకీయాలు, అంటే ల్యాండ్ గ్రాబింగ్ దానికోసం అని ఏదో పార్టీలో ఇవన్నీ పర్మిషన్ తీసుకొచ్చడం కానీ ఇవన్నీ అవసరం లేదు కదా. అంటే పిల్లల ముందు నేనేది పార్టీ అని కాదు, కానీ కొన్ని మంది ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇది చేపిస్తున్నారని మా ఉద్దేశం. కొంతమంది, అంటే ఇది ఏదో రాజకీయ కక్ష అని నేను అంటలేను.